ఆదోనిలో మానవత్వాన్ని చాటుకున్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్ షేక్ అలీ ఆజాద్. రాజశ్రీ హోటల్ సమీపంలో మృతి చెందిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో అనాథగా మిగిలిపోయాడు. ఎవరూ ముందుకు రాని పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ ఆజాద్ మానవత్వంతో స్పందించారు. తన సొంత ఖర్చులతో ఆ వ్యక్తికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. టూ టౌన్ పోలీసుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్లు మధు, రామచంద్ర పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు. అనాథగా మిగిలిన మృతదేహానికి సకాలంలో స్పందించి అంత్యక్రియలు నిర్వహించిన కానిస్టేబుల్ ఆజాద్ను స్థానికులు, పోలీసు అధికారులు అభినందించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని తన సేవతో ఆజాద్ చాటి చెప్పారు. నిన్నటి దినమున రాశి హోటల్ దగ్గర గుర్తు తెలియని ఒక వ్యక్తి శవము ఉండడం వలన ప్రజలు టూటౌన్ వారికి సమాచారం అందిస్తే టూటౌన్ పోలీసు వారు ఆ శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ నందు భద్రపరిచారు. ఎవరైనా వారికి తెలిసిన వారు ఎవరైనా వస్తారని చెప్పేసి 2 రోజులైనా కూడా ఎవరు రానందున ఆ శవాన్ని పోలీసులైన మేము ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆజాద్, తర్వాత టూటౌన్ కానిస్టేబుల్ మధు, రామచంద్ర ఈ రోజు స్వయంగా మేమే మా సొంత ఖర్చులు పెట్టుకుని ఈ రోజు అతను ముస్లిం, అతను ఆ సంప్రదాయం పరంగానే కబ్రస్థానంలో మేము ఇతన్ని అంత్యక్రియలు చేసినాము. నిన్నటి దినమున రాశి హోటల్ దగ్గర గుర్తు